మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలం ఈ క్రిస్మస్ పర్వదినమున కూడి వచ్చిన మీ అందరికీ క్రిస్మస్ శుభాలు ఆశీస్సులు కలుగునుగాక. ఆమేన్ చెప్దామా? మరొకసారి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా నిండు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. పిల్లరా, మంచి పండుగ దినమున మనము కూడుకున్నాం. ఒక మాట మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. మీరు వాక్యం మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. నా వాయిస్ క్లారిటీగా వినపడుతుందా అందరికీ? అమ్మా, కుర్చీల మీద ఉన్న వారికి వినపడుతుందా? నా వాయిస్ బాగా వినపడుతుందా? మీ దృష్టి అంతా ఇక్కడ పెట్టండి. చిన్నపిల్లలు మీరు ఎవరు అల్లరి చేయొద్దు, నిశ్శబ్దంగా కూర్చోవాలి. మీరు ఇద్దరు అక్కడ లేవండి, మీరు అక్కడ లేకండి. అది చివరి తీసుకెళ్ళిపో మా అబ్బాయిని. ఏమండి, క్రిస్మస్ ఒక గ్రామానికి సంబంధించింది కాదు. క్రిస్మస్ ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు. క్రిస్మస్ ఒక మండల పరిమితము కాదు. క్రిస్మస్ ఒక జిల్లాకు సంబంధించింది కాదు. క్రిస్మస్ ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు. క్రిస్మస్ ఒక దేశానికి మాత్రమే సంబంధించింది కాదు. క్రిస్మస్ ప్రపంచవ్యాప్తంగా పనిచేసి ఒక అద్భుతమైన ఆరాధన దినం. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. చాలా పండుగలు ఆయా ప్రాంతాల్లో మాత్రమే జరుగుతాయి. ఒక ప్రాంతంలో జరిగిన ఒక పండుగ ఇంకో ప్రాంతంలో జరగదు. అలాంటిది ప్రపంచవ్యాప్తంగా జరుగుకునే ఒక మంచి శుభప్రదమైన ఒక అద్భుతమైన ఆరాధన దినం ఉన్నదంటే ఈ క్రిస్మస్ పండుగ దినం. స్తోత్రం చెల్లిద్దామా? బిగ్గరగా చెప్దామా? పిల్లరా, క్రిస్మస్ అంటే ఏమిటి? క్రిస్మస్ మనకి ఏమి నేర్పిస్తుంది? క్రిస్మస్లో మనం ఏం నేర్చుకోవాలి? 3 విషయాలు మనకి ఈరోజు ఒక పాఠం నేర్పుతుంది క్రిస్మస్. మీరు నా మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. క్రిస్మస్ అంటే చాలామంది పాపం ఇంటికి రంగులేస్తారు. క్రిస్మస్ అంటే బూజులు దులుపుతారు. క్రిస్మస్ అంటే పాత బట్టలన్నీ పక్కన పెట్టి కొత్త బట్టలు రెడీ చేసుకుంటారు. క్రిస్మస్ అంటే ఒక మంచి విందులు సిద్ధపరచుకుంటారు, ఒక అద్భుతమైన వంటలు సిద్ధపరచుకుంటారు కదా. ఇదే మనకు తెలిసిన క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఇదేనా? ఇంటికి రంగులు, ఒంటికి బట్టలు, పన్నుకు తిండి, అల్లరి, ఆటలు, సరదాలు, ఇదా క్రిస్మస్? ఒక అద్భుతమైన డెకరేషన్ చేసేసి, ఒక అందంగా పెద్ద స్టార్ కట్టేసి ఆ నెలంతా కూడా ఓ అందంగా తిరిగేస్తే అది క్రిస్మసా? చెప్పండి. దేవుడు వాటిని బట్టి ఆనందిస్తాడా? మనం చేసిన డెకరేషన్ బట్టి, మనం పెట్టిన ఇంటిపై స్టార్ను బట్టి, మనం వేసుకున్న కొత్త బట్టలు బట్టి, మనం వండుకున్న అద్భుతమైన రుచికరమైన వంటలు బట్టి దేవుడు సంతోషపడి ఆనందిస్తాడా? దేవుడికి అది ప్రయోజనమా? చెప్పాలి, మీరు చెప్పాలి. అసలు పండుగ అనేది జరపొద్దని చెప్పాడు, తెలుసా మనకి? తెలుసా మీకు? ఎంతమంది తెలుసు? పండుగ దినమే నాకు అసహ్యం అని చెప్పాడు. చూద్దామా వాక్యాన్ని ఒకసారి?
మలాకీ గ్రంథంలో చూద్దాం. రెండవ అధ్యాయంకి రండి. రెండవ వచనం నుంచి చదవండి. అక్కడ చూడండి, మూడో వచ్చిన భాగం. చాలు. ఏం చేస్తాడంటే పండుగలో ఇంకా చాలా చోట్ల రాయబడ్డాయి, నాకు పండుగ అంటేనే ఇష్టం లేనిది అని. మరి ఇంతమంది ప్రజలు మరి పండుగ జరిపించుకుంటున్నారు కదా, పండుగలో మీకు పశువు పేడ వేస్తాను అని చెప్తున్నాడు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? క్రిస్మస్ నుంచి మనం వేసుకున్న ఇంటికి రంగులు బట్టి, మనం తొడుక్కున్న బట్టలు బట్టి, మనం వండుకున్న వంటలు బట్టి దేవుడు ఆనందపడతాడా? స్తోత్రం చెప్దామా? మీరు వాక్యం వింటలేదు కొంతమంది. క్రిస్మస్ మనకి దినం 3 పాఠాలు నేర్పుతుంది. ఆ 3 పాఠాలు మనం నేర్చుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, క్రిస్మస్ అంటే ఒక పండుగ ఆచారంగాను, ఒక సిద్ధాంతంగాను, అన్యజనులు ఆచరించినట్లుగాను మనం ఆచరించతగదు. క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? మనకి యేసు ప్రభు యొక్క జన్మ దినము అంటే ఆ జన్మం నుంచి మనకి ఏం నేర్పిస్తుంది పాఠం, మనం ఏం నేర్చుకోవాలనేది ఈ పగటి వేళ ప్రభు మనకు నేర్పించిన ఉన్నాడు. చెప్పండి. క్రిస్మస్ అంటే వర్షిప్. క్రిస్మస్ అంటే వర్షిప్. క్రిస్మస్ అంటే గాస్పల్. రాసుకోండి. క్రిస్మస్ అంటే గాస్పల్. క్రిస్మస్ గివింగ్. ఇప్పుడు 3 విషయాలు చెప్పాను మీకు. క్రిస్మస్ అంటే ఆరాధన. క్రిస్మస్ అంటే స్వార్థ చెప్పడం. క్రిస్మస్ అంటే సహాయము చేయడం. ఈ 3 మనకి యేసు ప్రభు యొక్క జననం మనకు నేర్పిస్తుంది. క్రిస్మస్లో ఈ 3 తప్ప ఇంకేమి మనం చూడలేము. ఏమండి? యేసు ప్రభువుని ఆరాధించడానికి ఎంతమంది వచ్చారు? ఎంతమంది ఆరాధించారు చెప్పండి. మనం క్రిస్మస్ దినమున ఏం చేయాలి? ఆరాధన చేయాలి. ఒక క్రిస్మస్ రోజునే కాదు, ఎల్లప్పుడూ ప్రభుని ఆరాధించాలి. నిద్రపోయినోడు స్తోత్రం చెప్పండి. జోగాడినోడు స్తోత్రం చెప్పండి. జోగాడుతున్నారా? జోగాడంటే చక్కగా చల్లటి గాలి మీద ఆహా ఎంత బాగుందో అని జోగాడుతూ మత్తు తెచ్చుకోవటం. రా నిద్ర రా, నిద్ర రా అని రప్పించుకోవటం, ఇది జోగాడటం. మత్తులై ఉండకండి అని వాక్యం చెప్తుందా లేదా? ప్రియులారా, క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. క్రీస్తుని ఆరాధించడం అంటే ఎలా ఆరాధించాలి? ఆరాధించడం ఎలా ఆరాధించారు చూడండి, ఎంత బాగా ఆరాధించారో. మనము ఒక్కొక్కటి మనం చూసుకుంటూ వెళ్తే అద్భుతమైన ఆరాధన మనం చూడొచ్చు. లూకా సువార్త
క్రిస్మస్. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఏమండి, ఏం చేస్తున్నాయి దేవదూతలు? ఏం చేస్తున్నారు? దేవదూతలు ఏం చేస్తున్నారు? దేవునికి ఆరాధన చేస్తున్నారు, స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు క్రిస్మస్ అంటే మనం ఏం చేయాలి? ఆరాధించాలి, ఆయన మహిమపరచాలి. సర్వోన్నతమైన దేవుని స్థలములో ఆయనకు మహిమయు, ఆయనకి ఇష్టులైన పిల్లల మీదకి భూమి మీదకి ఏం కలుగును కాకంట? సమాధానము కలుగుటను. ఇంకోటి ఏంటంట? ఆరాధన చేశారంట, స్తోత్రము చేయుచుండిరి, స్తోత్రము చేయుచుండిరి. స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, మొట్టమొదటి యేసు ప్రభు యొక్క జననము ప్రారంభించగానే మొట్టమొదటిగా ఆరాధించువారు దేవదూతలు ఆరాధించు. ఎన్ని దేవదూతలు ఆరాధించినాయి అంటే 13వ వచన భాగంలో ఉంది చూడండి. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి. ఏ దూతతో? గాబ్రియేలు దూతతో. సువార్తమానం ఎవరు తీసుకొచ్చారు? సువార్తమానం ఎవరు తీసుకొచ్చారమ్మా? గాబ్రియేలు దూత తీసుకొచ్చింది. ఆ దూతతో పాటు పశువులు, గొర్రెలు, మందను కాస్తున్న గొర్రెల కాపర్ల దగ్గర దేవదూత వచ్చి, ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభువైన యేసుక్రీస్తు అని. ఆ దూతతో పాటు ఎన్ని దూతలు ఉన్నాయంట? సమూహము ఉందంట. సమూహము అంటే లెక్కతో లేదు. ఎలాంటి శబ్దాన్ని వాళ్ళు అనుభవించారో, ఎలాంటి ఆరాధన అక్కడ చూసారో, ఎలాంటి మహిమను అక్కడ చూసారంటే ఎంత గొప్ప వర్షిప్ అక్కడ జరిగిందో చూడండి. ప్రియరా, యేసు ప్రభువుని మన జీవితంలో ఆరాధించడం తప్ప దేవుడికి నచ్చేది ఇంకోటి ఏది లేదు మన నుంచి. ప్రభువుని మనం ఏం చేయాలంటే ఆరాధన చేయాలండి. ఈరోజు చాలా క్రిస్మస్లన్నీ కూడా ఆరాధన లేదు, క్రిస్మస్లో వర్షిప్ లేదు, క్రిస్మస్లో ఆరాధన లేదు. డ్యాన్సులు, కేక్ కటింగ్స్, లేకపోతే ఒక రకమైన ఆనందాలే తప్ప, నాటకులు, కథలే తప్ప ఆరాధన లేదు. యేసు ప్రభు కావాల్సింది ఏంటండి? వర్షిప్, ఆరాధించాలి. యేసయ్యను ఆరాధించడమే ఆయనకి ఇష్టం. ఆరాధిస్తేనే నీ భవిష్యత్తులో గొప్ప విజయం. ఏమండి, ఆరాధనలో ఆరోగ్యం ఉంది, ఆరాధనలో బలం ఉంది, ఆరాధనలో విజయం ఉంది. ఆరాధిస్తే ఆనందిస్తాం, ఆరాధిస్తే ఆరోగ్యంగా ఉంటాం, ఆరాధిస్తే బలముగా ఉంటాం, ఆరాధిస్తే విజయోత్సవంగా ఉంటాం, ఆరాధిస్తే అన్ని చేయము మనది, ఆరాధిస్తే ఎక్కడికి వెళ్ళిన ఆయన కృప మనతో ఉంటుంది. ఆరాధించాలి ప్రభువుని. దేవదూతలు ఏం చేసినాయి అండి? ఆరాధించినాయి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకున్నాయా? అవి మాత్రమే చెప్పుకొని ఊరుకున్నాయా? ఆరాధన చేసినాయి. దేవదూతలు ఏం చేశారండి? ఆరాధించారు. ఈరోజు సంఘాల్లో ఆరాధన లేదు, వర్షిప్ లేదు, స్తుతి ఆరాధన లేదు, దేవుని మహిమపరచడం లేదు. ఎక్కడ చూసినా సోలో సాంగ్స్. ఏమండి, సోలో సాంగ్స్ చెప్పండి. కేకులు, ఇంకా డ్యాన్సులు, ఇవే. సో నేను వీటిని తప్పుపడట్లేదు, కానీ అధికమైనది ఏముండాలి అంటే ఆ క్రిస్మస్ లో వర్షిప్ ఉండాలి. స్తోత్రం చెప్దామా? ఆ క్రిస్మస్ లో ఏముండాలి? వర్షిప్ ఉండాలి, ఆరాధన ఉండాలి, ఆరాధించడం ఉండాలి, ఆరాధన మహిమ అక్కడ ఉండాలి. దేవదూతలు ఆరాధించినారు. ఇంకెవరు ఆరాధించారో చూద్దాం. చూడండి, చూడండి 20వ వచనం, లూకా సువార్త 2వ అధ్యాయం 20వ వచనం. అంతటా
ఆ గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ఇది రెండో వర్షిప్, ద సెకండ్ వర్షిప్. ఇప్పుడు ఎవరు ఆరాధిస్తున్నారు తెలుసా? గొర్రెల కాపర్లు ఆరాధిస్తా ఉన్నారు. విన్న వాటిని కన్న వాటిని చూసి దేవదూతలు చేసిన ఆరాధన మహిమలో వీళ్ళు చూసి, దేవదూతలు ఆరాధించిన మహిమ తేజస్సును చూసి యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండి కన్న వాటిని విన్న వాటిని చూస్తూ ఏం చూస్తున్నారంట? దేవునికి మహిమపరచుచు ఆరాధన చేస్తూ ఉన్నారంట, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారంట. స్తోత్రము కలుగును గాక. చెప్పల గట్టిగా హల్లెలూయా. పిల్లరా, క్రైస్తవుడు జీవితంలో నుంచి దేవుడు కోరుకునేది ఆరాధన కోరుకుంటున్నాడు. ఆయన నువ్వు ఆరాధించడం కావాలి. పెదవులతో ఆరాధించడం కాదండి, నిండు మనసుతో ప్రభుని ఆరాధించాలి. పిల్లరా చూడండి, గొర్రెల కాపర్లు ఏం చేస్తున్నారండి? ఆరాధన చేస్తున్నారు, స్తోత్రాలు చేస్తున్నారు. నేను ఫస్ట్ ఏం చెప్పాను మీకు? క్రిస్మస్ అంటే ఏమిటి? ఇంగ్లీష్లో చెప్పండి. క్రిస్మస్ ఈజ్ వర్షిప్. సెకండ్ గాస్పల్. సెకండ్ ఇంగ్లీష్లో ఏంటి? గాస్పల్. తెలుగులో సువార్త. థర్డ్ సువార్త అంటే ఏంటి? గివింగ్. తెలుగులో చెప్తే ఏం చెప్తారు? సహాయము చేయడం లేకపోతే ఇవ్వడం. ఓకేనా? ఇప్పుడు మనం మొదటి అంశంలోనే ఉన్నాం. క్రిస్మస్ ఇన్ ఆరాధన, వర్షిప్. మనము యేసు ప్రభు యొక్క జననం మనకేం నేర్పిస్తుందంటే ఆరాధన నేర్పిస్తుంది, ప్రభుని ఆరాధించడం నేర్పిస్తుంది మనకి. మొట్టమొదటిగా దేవదూతలు ఆరాధించారు. రెండవదిగా ఇప్పుడు గొర్రెల కాపరులు ఆరాధిస్తా ఉన్నారు. ఏం చేస్తున్నారు అక్కడ? దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ఇది రెండవది. మూడవ ఆరాధన ఎవరు చేస్తారో చూద్దాం. మత్తయి సువార్తలోకి వెళ్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించింది. ఇక్కడ మనం చూడండి, ఆ ఇంటిలోకి వచ్చి ఆ శిశువును చూసి సాగిలపడి పూజించి. ఏమండి, సాగిల పడ్డం అంటే ఏంటి? పూజించడం అంటే ఏంటి? సాగిల పడ్డం ఏంటి? పూజించడం ఏంటి? సాగిల పడి మ్రోకెదము. తెలీదు ఈ పాట? పాట రాదు ఇది. ఈ పాట వచ్చారా? సాగిల పడి మ్రోకెదము. మిమ్మల్ని చూసి నేను మర్చిపోయాను ఈ పాట. స్తోత్రం చెప్దామా? సొలొమోను కంటే గొప్పవాడని పాట. ఈ పాట తెలీదా? సొలొమోను కంటే జ్ఞానుడు. అద్భుతమైన పాట. పిల్లరా, జ్ఞానులు ఏం చూశారంట? ఆ పశువుల తొట్టిలో ఉన్న శిశువును చూసి ఆ చిన్న పాకలోకి వంగి లోనకు వచ్చి వాళ్ళు తీసుకున్న కానుకలు అక్కడ అర్పించి సాగిల పడ్డారంట. వీళ్ళు ఎవరండి? జ్ఞానులు. ఎంతో గొప్ప జ్ఞానులు ఎక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చి ప్రభు వారికి ఏం చేశారంట? సాగిలపడి పూజించారంట.
పూజించడం ఇంగ్లీష్లో ఏమంటారు? పూజించడం అనేది ఇంగ్లీష్లో ఏమంటారు అమ్మా? గొప్ప గొప్ప చదువులు చదువుకున్న వాళ్ళు మీకు తెలియకపోతే ఏలు ముద్రగాళ్ళు మాకేం తెలుస్తుందయ్యా? చెప్పరేంటండి? పూజించడం ఏమంటారు ఇంగ్లీష్లో? అలా చూస్తారేంటండి? మొత్తం ప్రపంచంలో ఉన్న డిగ్రీలన్నీ మీ దగ్గరే ఉన్నాయి. ఏ నుంచి జెడ్ వరకు ఉన్నాయి కదా. పూజించడం అనేది ఏమంటారండి ఇంగ్లీష్లో? ఏంటి ఇందాక కూడా చెప్పేది కూడా మర్చిపోయారా? పూజించడం అనే దాన్ని కూడా వర్షిప్పే అంటారు. ఏమంటారమ్మా? వర్షిప్, ఆరాధన అంటారు. ఆరాధనే పూజించడం అని సంస్కృత భాషలో తర్జుమా చేయబడిన భాషలో వచ్చిన మాట. పూజించడం, మ్రొక్కడం, పూజించడం, ఆరాధించడం, ఇవన్నీ ఈక్వల్ గా వచ్చేది ఏంటో తెలుసు ఇంగ్లీష్ వర్డ్ లో? వర్షిప్, ఆరాధన. మ్రొక్కడం అనంటే ఆయనకి సాగిలపడి. వాళ్ళు ఏం చేశారండి? సాగిలపడి ప్రభుని ఆరాధించారు, సాగిలి పడిపోయారు. సాష్టంగా సాగిలపడి ఎంత గొప్పగా ఆరాధన చేశారో తెలియదు కానీ పూజించారంట. మహనీయుడు, మహోన్నతుడు అయ్యా అని ఆరాధించారు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ఆరాధన చూసాం మనం? ఎంతమందిని ఆరాధనలు చూసాం? మొట్టమొదటి ఆరాధన ఎవరు చేశారు? రెండవ ఆరాధన ఎవరు చేశారు? రెండవ ఆరాధన ఎవరు చేశారు? గొర్రెల కాపర్లు. మూడో ఆరాధన ఎవరు చేశారు? చెప్పాలా? గట్టిగా గట్టిగా చెప్పాలా? ఇంకా బిగ్గరగా చెప్పాలా? అవునా? జ్ఞానులేనా? ఇప్పుడు నాలుగో ఆరాధన ఎవరు చేస్తున్నారు చూద్దామా? నాలుగో ఆరాధన ఎవరు చేస్తున్నారు? వెళ్దామా? లూకా సువార్తలోకి పదండి. చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 48 నుంచి అమ్మా, లూకా సువార్త 2వ అధ్యాయము 28వ వచనం తల్లి. లూకా సువార్త. ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆగండి, దేవుని స్తుతించుచు. ఎవరిని స్తుతిస్తున్నారంట? ఏమండి అక్కడ ఏమనుంది? దేవుణ్ణి స్తుతించుచు. కొంతమంది బ్రెయిన్ ఉండి లోన గుంజు ఉండొచ్చు. చూడండి, కొంతమందికి గుంజు ఉండదు కదా. కొంతమంది యేసు ప్రభు వారు దేవుడు ఎక్కడండి అని అన్నవాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు వారు దేవుడు కాదండి, దేవుని యొక్క కుమారుడు అండి అంటున్నారు. మరి అక్కడ ఏం రాయబడింది? దేవుని స్తుతించుచు. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలు యొక్క యాజకత్వము చేస్తున్న ఇశ్రాయేలు యొక్క యెరూషలేములో ఉన్న ఎవరండి? ఈయన పేరు సిమియోను. పేరేంటండి? సిమియోను ఆరాధిస్తా ఉన్నాడు. ఇప్పుడు నాదా,
ఇంతవరకే కదా నేను బ్రతికి ఉన్నాను, నిన్ను చూడగా నా కన్నులు ధన్యమైనవి, నేను ఇక్కడ సమాధానముతో ఇంకా నేను చనిపోతానయ్యా. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలులకును అన్యజనులకును రక్షణను అనుగ్రహించుచున్నావు. స్తోత్రం. పిల్లరా, ఇప్పుడు 4వ వ్యక్తిని ఎవరు చూస్తున్నామంటే సిమియోను చూస్తా ఉన్నాం. సిమియోను ఏం చేస్తూ ఉన్నాడు? ఆరాధిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మొట్టమొదటిగా ఎవరిని చూసాం మనం? మొట్టమొదటిగా ఆరాధన చేసింది ఎవరు? 2, 3, 4 ఎవరు? సిమియోను ఆరాధిస్తా ఉన్నాడు. నాదా, నా రాజా, నన్ను సమాధానంగా పోనిచ్చుచున్నా. ఇప్పుడు 4వ వర్షిప్. ఇప్పుడు 5వ వర్షిప్ చూద్దాం. 5వ వర్షిప్ చూద్దాం. చూడండి, అదే లూకా సువార్త 2వ అధ్యాయము 38వ వచనం చూడండి. ఆగండి, ఇక్కడ అండర్లైన్ చేసుకోండి. దేవుణ్ణి కొనియాడి. అర్థమైందా? అక్కడ యేసును కొనియాడి అని రాయబడిందా? దేవుణ్ణి కొనియాడి అంటే ఏంటి? అతడు దేవుని కుమారుడనా, లేకపోతే ఏకంగా దేవుడే అనా? చెప్పాలి. దేవుణ్ణి కొనియాడి అంటే ఆ గడియలోనే ఆ మందిరములోకి వచ్చిన చిన్న బాలుడైన యేసు ప్రభు వారు తల్లిదండ్రులు ఎందుకు తీసుకొచ్చారు దేవుని మందిరానికి? ఎందుకు తీసుకొచ్చారు తెలుసా? చెప్పాలి. ఎందుకు తీసుకొచ్చారు? కానుకను అర్పించడానికి తీసుకొచ్చారు దేవాలయములోనికి. సున్నతి చేసి గడియలు 8 దినములు అయ్యిని తీసుకొచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? ఆ గడియలో సిమియోను ఆరాధించాడు. మరి వెంటనే ఆ గడియలో లోపల నుండి వచ్చిన ఒక ఎవరండి ఈమె? హన్న. చెప్పండి, ఎవరిమే? హన్న. ఏం పేరు ఈ పేరు? అన్న. ఏం పేరు చూడండి ఒకసారి. హన్న కాదు, అన్న. అన్నాను ఒక ప్రవక్తిని. ఆమె ఎవరండి? ఆమె ప్రవక్తిని. ఈమె కూడా వచ్చి ఆ గడియలో దేవుణ్ణి కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయను నజరేతును తమ ఊరికి తిరిగి వెళ్ళిరి. కొనియాడి, దేవుణ్ణి కొనియాడటం అంటే ఏంటి? ఆరాధించడం కదా. ఇప్పుడు చెప్పండి, సాగిలపడడం, పూజించడం, ఆరాధించడం, కొనియాడడం, మ్రొక్కడం, ఇవన్నీ కూడా వర్షిప్, ఆరాధనకు సంబంధించినవి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన క్రిస్మస్ ఏ పాఠం నేర్పిస్తుందంటే యేసు ప్రభు వారిని మనం ఆరాధించాలి, నిత్యం ఆరాధించాలి. ఇక్కడ అందరూ ఏం చేశారండి? యేసు ప్రభు వారిని అమ్మ చెప్పాలి. ప్రభువారు ఏం చేశారు? ప్రభు వారిని ఆరాధించారు కదా. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నామంటే క్రిస్మస్ లో నుంచి మనము నిత్యము ప్రభువుని ఆరాధించాలి. క్రిస్మస్ అంటే కొత్త బట్టలు కట్టుకోవడం కాదు. క్రిస్మస్ అంటే ఇంటికి రంగులు వేసుకోవడం కాదు. క్రిస్మస్ అంటే గొప్ప విందులు తినడం కాదు. క్రిస్మస్ అంటే డాన్సులు, ప్రోగ్రాములు, కేకులు, క్యాండిల్స్, డిజైన్ డెకరేషన్స్ కాదు. క్రిస్మస్ అంటే ఆరాధన. ప్రభువుని ఆరాధించాలి, మనసారా స్తుతించాలి, మనసారా గణపరచాలి, ఆయన మహిమపరుస్తూ స్తుతించాలి. ఇది ఆరాధన. ప్రభుకి ఏం కావాలంటే ఆరాధించడం కావాలి. సెకండ్, క్రిస్మస్ అంటే గాస్పల్. చెప్పండి, ఏంటిదండి? గాస్పల్. చెప్పాలి. క్రిస్మస్ అంటే ఏంటి? గాస్పల్, సువార్త. ఇప్పుడు సువార్త ఎలా వచ్చింది, ఎక్కడికి వచ్చింది, ఎలా వచ్చిందో ఒకసారి చూద్దామా?
చూద్దామా? చూద్దాం. చూడండి బైబిల్ గ్రంథంలో నుంచి లూకాసు సువార్త 1వ అధ్యాయం 28వ వచనం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తులారా నీకు శుభము, ప్రభు నీకు తోడయ్యున్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకుని చుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నువ్వు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదు. 2 చేతుల పైకెట్టి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియులారా, మొట్టమొదటి గాస్పల్, మొట్టమొదటి సువార్త మరియ దగ్గరకు వచ్చింది. ఎవరి దగ్గరకు వచ్చిందండి? మొట్టమొదటి సువార్త మరియ దగ్గరకు వచ్చింది. ఏమండి, ఇశ్రాయేలు దేశంలో కన్యకులు ఎంతమంది లేరు? ఎంతమంది యవన స్త్రీలు లేరు? ఎంతమంది ఆ ప్రాంతాల్లో ఉండరు? కానీ సువార్త అనేది ఎవరు యోగ్యులో వారి మధ్యకి వెళ్తుంది. స్తోత్రం. ప్రభు ఎవరిని పట్టుకోవాలో, ఏ సమయంలో ప్రభువుకి వారు అవసరమో, ఏ సమయంలో వారిని రక్షణలోకి నడిపించాలో, సువార్త అరణ్యంలో ఎడారిలో ఉన్నా కూడా దేవుని యొక్క వాక్కు వెళ్తుంది. కాబట్టి ప్రియులారా, ఈరోజు సువార్త ఎక్కడికి అందలేనంత భయంకరమైన ప్రాంతాల్లో కూడా వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఏమండి, మనకి బస్సు సౌకర్యం, ఏమండి కరెంటు సౌకర్యం, లేకపోతే అనేక వాహనాలు సౌకర్యాలు అన్నీ కలిగిన ప్రాంతాలు మనవి. మీకు తెలుసా, ఒడిశా రాష్ట్రము కానీ, నల్లమల్లో అడవులు కానీ, అనేకమైన ఎడారి కొండల ప్రాంతాల్లో కానీ కనీసం విద్యుత్ సరఫరా అనేది ఎవ్వరికి లేదు. వాహనంలో ఏ విధమైన వాహనాలు కానీ, ఎటువంటి రవాణా సౌకర్యాలు కానీ ఏమీ లేని ఆ ప్రాంతాల్లో కూడా దేవుని యొక్క సువార్త ఈ మధ్యన ఇప్పుడు ప్రకటించబడుతూ ఉన్నాయి. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఏమండి, ఆ ప్రాంతాల్లోకి వెళ్ళి యేసు ప్రభు ఎవరన్నా మీకు తెలుసాయా అంటే, ఏమో ఆయన ఎవరు అనే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఏ విధమైన సౌకర్యాలు లేవు, ఏ విధమైన టీవీలు లేవు, ఏ విధమైన మొబైల్స్ లేవు, ఏ విధమైన నెట్వర్క్ లేదు. అలాంటి ప్రాంతాల్లోకి ఈరోజు యేసు ప్రభు ఎవరో తెలుసాయి అంటే ఆయన రక్షకుడు, ఆయన గొప్ప దేవుడని ఈరోజు చెప్పగలిగిన కృప దొరుకుతుంది. స్తోత్రం. కాబట్టి పిల్లరా, మొట్టమొదటి సువార్త ఎవరి దగ్గరకు వచ్చిందంటే మరియ దగ్గరకు వచ్చింది. ఎవరి దగ్గరకు వచ్చింది? మరియ దగ్గరకు వచ్చింది. సువార్త ఎవరి దగ్గరకు వచ్చిందమ్మా? మరియ దగ్గరకు వచ్చింది. మరియ దగ్గరకు వచ్చింది. దయాప్రాప్తురాలా నీకు శుభము, ఇదిగో నీ గర్భమునందు పరిశుద్ధాత్మ ద్వారా ఒక కుమారుడు కనబోతున్నావు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్పగానే ఆవిడ యాక్సెప్ట్ చేసింది. పిల్లరా, సువార్త మన మధ్యకు వచ్చినప్పుడు, యేసు ప్రభు యొక్క వార్త మన మధ్యకు వచ్చినప్పుడు దాన్ని మనం ఏం చేయాలంటే యాక్సెప్ట్ చేసే మనసు ఉండాలి, అంగీకరించే మనసు ఉండాలి. అంగీకరించే మనసు ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తుందో అప్పుడు దీవెనలు, ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈరోజు మొట్టమొదటి సువార్త మరియకు వచ్చింది. రెండవ సువార్త చూడండి, యోసేపుకు వెళ్ళింది. ఆ పై వచనం చూడండి. ఎన్నో వచ్చు అమ్మా? ఎన్నో వచ్చును?
మత్తయి సువార్తలోకి రండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనం 24వ వచనం చదవండి. యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి, ఇక పై వచనం గెలండి, 20వ వచనం గెలండి. 19వ వచనం నుంచి క్లారిటీ ఉంటుంది. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునులక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాడు. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని గనును తన ప్రజల వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని గనును ఆయనకి ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాటలు నెరవేరినట్లు ఇది అంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. యోసేపు నిద్ర మేలుకుని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకుని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగుకుండెను. అతడు ఆ కుమారుడికి యేసు అని పేరు పెట్టెను. రెండవ సువార్త ఎవరికి వెళ్ళిందండి చెప్పాలి? యోసేపు దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు మరియా గర్భము ధరించిందని, మరియా గర్భము మరి ఎవరి గర్భము పైకి కూడా కనపడుతుంది కదా, కనపడుతుందా లేదా? గర్భము ధరించిన వాళ్ళు పైకి రూపం కనపడుతుంది కదా, ఏమండి పొట్ట పెరుగుద్ది, మన శరీర వైఖరి అంతా మారుతుంది కదా. ఈ విధంగా ప్రజలందరికీ తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత అదే విషయం యోసేపుకు కూడా తెలిసిపోయింది. యోసేపుకు తెలిసిన తర్వాత ఇప్పుడు యోసేపు ఎందుకులే గొడవ, ఎందుకులే మనకి ఇబ్బంది, ఆమె ఏం పని చేస్తుందో మనకేం తెలుసు, ఆమెను ఎందుకు మనం అవమానపరచాలి, ఆమెను ఎందుకు రోడ్ల మీదకి తీసుకువెళ్ళాలి, ఎందుకు మనం పెద్దల్లో పెట్టాలి, ఎందుకు మనము కంప్లైంట్ ఇవ్వాలి, ఎందుకు వాళ్ళ మీద మనం విరోధంగా పని చేయాలి, ఇవన్నీ మనకు అవసరం లేదు. కాబట్టి రహస్యంగా మనం వదిలే, మన తల్లిదండ్రులతో మాట్లాడుకుని సైలెంట్గా క్యాన్సిల్ చేసుకుందాం ఈ సంబంధం అని చెప్పి అని ఆలోచించుకుని చుండగా ఆ రాత్రి దేవదూత వచ్చింది. అయ్యా దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియా, ప్రదానము చేయబడిన నీ భార్య అయిన మరియా, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి ఉంది. ఆమె ద్వారా యేసు అనే కుమారుని కంటది. ఆయన ప్రజలందరి పాపము నుండి విడిపించు రక్షకుడు మీ నుంచి వస్తున్నాడు. కాబట్టి ఆమెను విడనాడడానికి ఇష్టపడద్దు, కాబట్టి ఆమెను చేర్చుకో అని చెప్పి దేవదూత చెప్పి వెళ్ళిపోయింది. ఈ శుభవార్త ఎప్పుడైతే మరి యోసేపుకి వచ్చిందో వెంటనే యోసేపు ఆ మాటలు అంగీకారం చేశాడు. స్తోత్రం చెప్దామా? ఇక యేసు ప్రభు పుట్టాడా? పుట్టలేదు. పుట్టక ముందే సువార్త వచ్చింది. ఎంతమందికి వచ్చిందండి? ఇద్దరికి వచ్చింది కదా. ఇప్పుడు ఎవరెవరి దగ్గరికి వెళ్ళింది మరలా సువార్త? ఎవరి దగ్గరికి వెళ్ళింది చూడండి, ఎవరి దగ్గరికి వెళ్ళింది ఈ సువార్త? లోక సువార్తలోకి వెళ్ళండి మరలా. ముప్పై 39వ వచనం, 1వ అధ్యాయం 39వ వచనం. మైక్ పట్టుకోండి అమ్మా, ఎవరన్నా మైక్ ఇవ్వండిరా. చదవండి. ఆ దినములయందు మరియా లేచి యూదా ప్రదేశములోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తుకు వందనము చేసెను. ఎలిజబెత్తు మరియా యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్తు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను,
స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందంతో గొంతులు వేసెను. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనను. చాలు ప్రియులరా, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ సువార్త ఎవరి దగ్గరికి వెళ్ళింది? మరలా చెప్పాలండి, ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు మొట్టమొదటి సువార్త ఎవరి దగ్గరికి వచ్చింది? రెండోది యోసేఫ్, మూడోది ఎలిజబెత్. ఇప్పుడు నాలుగోది ఎవరి దగ్గరికి వచ్చిందో చూద్దాం. అరవై 67వ వచనం చూడండి, 68వ వచనం. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గనుక మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. చాలు. ఇప్పుడు మూడవ సువార్త, ఈ నాలుగవ సువార్త ఎవరికి వచ్చిందండి? పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే ఎలిజబెత్ దగ్గరికి వచ్చింది. ఎలిజబెత్ నుంచి ఎవరి దగ్గరికి వెళ్ళింది? జకర్యా దగ్గరికి వెళ్ళింది. జకర్యా పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఏం పలుకుతున్నాడు తెలుసా? ఏం పలుకుతున్నాడు? మన శత్రువుల నుండి, మనల్ని ద్వేషించి వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగు చేసెను. దానిపై వచనం, తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును. ప్రియరా, దావీదు పట్టణములో నుంచి మరొకటి రక్షణ శృంగము. చెప్పలా? రక్షణ శృంగము మన కోసం వచ్చి ఉంది, వస్తుంది. కాబట్టి ఇప్పుడు నాలుగవ సువార్త ఎవరికి వచ్చిందంటే, అయ్యా స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్దామా? నాలుగో సువార్త ఎవరికి వచ్చింది? అమ్మ ఎవరికి వచ్చింది? జకర్యాకు వచ్చింది. ఇప్పుడు ఐదవ సువార్త ఎవరికి వెళ్ళిందో చెప్పండి. ఐదవ సువార్త ఎవరికి వెళ్ళింది? ఆలోచిస్తున్నారేంటమ్మా? ఐదవ సువార్త ఎవరికి వెళ్ళింది? గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళింది. చూడండి, అక్కడ చూడండి, 2వ అధ్యాయము 9వ వచనం చదవండి. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. చాలు. ఇప్పుడు ఐదవ సువార్త గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళింది. అప్పటికి ప్రభు పుట్టేశాడు. ఇప్పుడు పుట్టిన వెంటనే ప్రభు యొక్క సువార్త ఎవరి దగ్గరికి వెళ్ళిందండి? గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళింది. చీకట్లో ఉన్న వారికి, అంధకారంలో ఉన్న వారికి, ఇరుకులు, బాధలు, ఇబ్బందులు, సమస్యల్లో నలిగిపోతున్న వారికి ఇప్పుడు గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళింది. వెళ్ళిన వెంటనే వాళ్ళు ఏం చేశారండి? వెంటనే వాళ్ళు మందను అన్ని విడిచిపెట్టి ఇప్పుడు ప్రభుని చూడడానికి పరుగు పరుగున వెళ్ళారు. చూడండి, ఆ మాట చదువుకుందాం. 16వ వచనం చదవండి. త్వరగా వెళ్ళి మరియను యోసేపును
తొట్టిలో పండుకొని ఉన్న శిశువుని చూచిరి. వారు చూచి ఈ శిశువుని గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పబడిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి. ఇప్పుడు ఈ సువార్త ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇప్పుడు ఎంతమంది సువార్త చెప్పామమ్మా? 5 అయింది. ఇప్పుడు ఈ 5 సువార్త సకల ప్రజల దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు విన్న వాటిని కన్న వాటిని ఏం చేశారంటే వాళ్ళు ఏమండి ప్రచురము చేసిరనుంది అక్కడ చూడండి. వారు చూచి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరు. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతుల గురించి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడ్డారు, ఆశ్చర్యపోయారు. ఏంటి ఈ గొప్ప అద్భుతం? ఎవరు అయినా ఏమండి ఎంత ఆశ్చర్యమో ప్రియులారా. మహనీయుడు భూమి మీదకి రావడం, మహా తేజస్సు కలిగిన దేవుడు భూమి మీదకి దిగి రావడం, ఇది గొప్ప ఆశ్చర్యము కాదు? ఇప్పుడు ఎంతమందికి వెళ్ళింది? ఎంతమందికి వెళ్ళిందండి? 6 వెళ్ళింది. ఇప్పుడు 7 చూద్దాం. చూడండి మత్తయి సువార్త 2వ అధ్యాయం చూడండి. మొదటి వచనం. రాజైన హేరోదు దినముని యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానుడు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితిమి అని చెప్పిరి. ఇప్పుడు ఈ 7కి 7వ వాళ్ళు ఎవరండి? ఏడో ఎవరు? చెప్పాలి గట్టిగా. ఎవరమ్మా? జ్ఞానులు. స్తోత్రం చెప్తామా. జ్ఞానులకు వెళ్ళింది. నక్షత్రమును చూశారు. నక్షత్రాన్ని చూసి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని వెతుక్కుంటా వచ్చేసారు. ఈ సువార్త ఎక్కడికి వెళ్ళిపోయింది? 7కి వెళ్ళిపోయింది కదా. 7వ వారికి వెళ్ళిపోతే ఇప్పుడు 7వ వారు జ్ఞానులు కూడా ఇప్పుడు ప్రభు దగ్గరకు వచ్చేసారు. ఇప్పుడు ఇంకొకరికి వెళ్ళింది. యనమండుగురు ఇంకొకరు. ఎవరికి వెళ్ళిందండి? అమ్మా అమ్మా మాట్లాడరేంటండి? హేరోదు రాజు దగ్గరికి వెళ్ళింది. హేరోదు రాజుయే కాదు, రాజుతో పాటున్న సైన్యాధిపతులకి, రాజుతో పాటున్న శాస్త్రులకు, రాజుతో పాటున్న ప్రధాన యాజకులకి, రాజుతో పాటున్న గొప్ప గొప్ప పండితులకి, రాజుతో పాటున్న సకల కోటలో ఉన్న ప్రతి అధికారికి ప్రభువు గూర్చి సువార్త వెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్పాలి. స్తోత్రం చెప్తామా గట్టిగా? హల్లెలూయా. ఇప్పటికి ఎంతమంది వచ్చారండి? యనమండుగురు వచ్చారు. ఈ యనమండుగురు తర్వాత 90 వెళ్ళింది. చెప్పాలి. 9వ మంది ఎవరు? చెప్పులోనికి చాక్లెట్ ఇస్తానండి. 9వ మంది ఎవరు? చాక్లెట్. అయ్యా స్తోత్రం చెప్తామా గట్టిగా? గట్టిగా స్తోత్రం చెప్తామా? ఈ 90 ఎవరు? చెప్పరా? మనమే. అవాకేరా? ఎవరు? మనమే కదా. ఇప్పుడు యెరూషలేమంతా ప్రకటించబడిపోయిన తర్వాత చివరికి ఎవరికి వచ్చింది? మనకే కదా. ఇప్పుడు ఆల్రెడీ గొర్రెల కాపర్లకు తెలిసిపోయింది. ఏమంటే గొర్రెల కాపర్ల నుంచి ఆ ప్రాంతం అంతా తెలిసిపోయింది. జ్ఞానులకు తెలిసిపోయింది.
ఆ దేశపు రాజుకి, అధికారులకి, నాయకులకి, ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. ఇప్పుడు యెరూషలేం అంతా తెలిసిపోయింది, ఇశ్రాయేల్ అంతా తెలిసిపోయింది. ఇశ్రాయేలు తర్వాత ఉన్న మనమే కదా అన్యజనులమైన మనకి తెలిసింది. తొంబండుగురు సువార్త మనదే. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మొట్టమొదటి సువార్త ఎవరికి అందింది? బైబిల్ చూడకుండా చెప్పాలా, రాసుకుని చూడకుండా చెప్పాలా? మరియా 2, 3, ఎలిజబెత్ 4, జకరియా, వెరీ గుడ్, 5, అమ్మా వెరీ గుడ్, 6, 6 ఎవరు? ప్రజలు, వెరీ గుడ్. గొర్రెల కాపరులు విన్న వాటిని, కన్న వాటిని ప్రచురము చేశారు. విన్నవారందరూ ఏమంటారంట? ఆశ్చర్యపడిరి అని చదివాం కదా. ప్రజలు 6, 7 ఎవరు? జ్ఞానులు 8, వెరీ గుడ్, 9, వెరీ గుడ్. ప్రసంగం ఇప్పుడు అర్థమైపోయింది మీకు. ఇప్పుడు వర్షిప్ కోసం చెప్తామా? ఆరాధన మొట్టమొదటి ఎవరు ఆరాధించారు? వెరీ గుడ్, దేవదత్తులు. 2 గొర్రెల కాపరులు. 3 జ్ఞానులు. 4 సుమియోను. 5 అన్న. 5 ఎవరండి? అన్న. 6 ఎవరు? మనం. వెరీ గుడ్. ఎవరు 6? ఇప్పుడు 2 సబ్జెక్టులు వచ్చినాయా? క్రిస్మస్ ఇన్ వర్షిప్, క్రిస్మస్ ఇన్ గాస్పెల్, క్రిస్మస్ గివింగ్. ఇప్పుడు 3వ సబ్జెక్ట్ ఏంటో తెలుసా? సహాయము చేయడం. లేక ఏం చేయాలా? దాన్ని గివెన్ అంటే చెయ్యడం, సహాయం చేయడం. మీకు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, కరెక్ట్ అయిన ఆన్సర్ చెప్పిన వాళ్ళకి నిజంగా డబ్బులు ఇస్తాను. క్రిస్మస్ తాత పిక్చర్ చూస్తాం కదా మనం. క్రిస్మస్ తాత అసలు ఆ తాత ఏంటి? ఆయన బహుమతులు ఇవ్వడం ఏంటి? దానికి అర్థం ఎవరు చెప్తారు? మీకు ఎవరికైనా ఆలోచన వచ్చిందా? ఏమండి, క్రిస్మస్ తాత ఒక గుర్రం మీద కూర్చుండి, అంతే. సారీ, ఆ లేడీ ఉంటాయి కదా, ఏంటి అవి? చక్కగా ఒక రథం మీద వెళ్తూ ఉంటాడు కదా ఆయన. వెళ్ళినట్టు వెనకాల బొమ్మలు ఉంటాయి, బహుమతులు ఉంటాయి, గిఫ్ట్లు ఉంటాయి కదా. అసలు ఏంటిది? దీని మీద మీకు ఎప్పుడైనా అవగాహన కలిగిందా? చెప్పండి. దాని చరిత్ర తెలుసుకోవాలి. మనం ఎన్నిసార్లు ఫోటోలు షేర్ చేసేస్తాం. ఏమండి, క్రిస్మస్ తాత యాక్షన్ చేస్తాం, క్రిస్మస్ తాత మేకప్ వేసుకుంటాం, క్రిస్మస్ తాత ఒక డాన్స్ వేస్తాం, క్రిస్మస్ తాత లాగా హడావిడి చేస్తాం. అసలు క్రిస్మస్ తాత ఎవరు? అసలు ఎందుకు ఆయన క్యారెక్టర్? అసలు ఎందుకు ఆయన బహుమతులు ఇచ్చుకుంటున్నాడు? ఏంటి దీని వెనకాల అర్థాలు తెలుసా తెలీదా? తెలీదా? నేను 3వ అంశం ఏం చెప్పాను తెలుసా? క్రిస్మస్ ఇస్ గివెన్ అని అన్నాను. అర్థమైందా? దానికి అర్థం ఏంటి? సహాయం. అంటే అసలు ఏం జరిగింది? ఆ పిక్చర్ వెనకాల ఉన్న ఒక అద్భుతమైన రహస్యం ఏంటో తెలుసుకోవాలి మనం. చెప్పనా? ఈ రహస్యం ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నాకు కూడా ఆయన పేరు గుర్తులేదు కానీ, పేరైతే గుర్తులేదు కానీ జరిగిన చరిత్ర చెప్తాను, వినండి జాగ్రత్తగా. అమ్మా చెప్పు, ఏం పర్లేదు, చెప్పు. ఏంటి? ఏం పేరమ్మా? సాకా
నాకు పూర్తిగా చెప్పినానా? సరే, ఆయన పేరు నేను చెప్పినా లేకపోతే నా చెప్పినా పేరైతే ఐడియా లేదు, కానీ ఆయన ఒక దైవజనుడు. వినండి జాగ్రత్తగా, అమ్మా వినండి. ఈయనది ఎక్కడంటే స్పైన్ దగ్గర, ఒక ఫారినర్స్ లో స్పైన్ అనే ప్రాంతాల్లో ఉన్న ఒక మంచి దైవజనుడు ఈయన క్రిస్మస్ అనే దానికోసం ప్రేయర్ చేస్తూ ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ఒక ఆలోచన కలిగింది. ఈరోజు సకల మానవ ప్రజలందరికీ మనకి యేసు ప్రభు వారు బహుమానం ఇవ్వడానికి ఆయన వచ్చేసాడు. అసలు రియల్ బహుమానం ఎవరు తెలుసా? యేసు ప్రభు వారే. ఆయనే ఒక గిఫ్ట్ మనకి. ఆయన మనకి ఏమి ఇవ్వడానికి వచ్చాడు తెలుసా? యేసు ప్రభు వారు ఏమి ఇవ్వడానికి వచ్చాడు తెలుసా మనకి? ఆయన ప్రాణాన్ని మనకు బదులుగా బహుమతి ఇవ్వడానికి వచ్చాడు. అంటే ఆయన ప్రాణాన్ని మనకి గిఫ్ట్గా ఇవ్వబోతున్నాడు. దాన్ని ఎలా చూపించాడంటే మానవ రూప సహితంలో ఒక సాధారణమైన బహుమతిని ఇచ్చినట్లుగా అలా చూపించాడు. రియల్ గిఫ్ట్ ప్రభు మనకి ఇచ్చాడు ఆయన. ఏమండి, ప్రతి పాపానికి మనిషి తానే భరించాలా. నీ పాపానికి నీవే లెక్కప్పగించాలి, నా పాపానికి నేను లెక్కప్పగించాలి. ఎవరి పాపానికి వాళ్ళు ప్రాయశ్చిత్తం తీర్చాలి. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం యేసు ప్రభు వారు ఒక బహుమానముగా అర్పించబడ్డారు. ఆయన 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 స్పీడ్ బ్యాక్ లో, ఆయన బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఆలోచన ఏంటో తెలుసా? తండ్రి కుమారుణ్ణి మన కొరకు బహుమానముగా ఇచ్చాడా? యేసు ప్రభు వారు తన ప్రాణాన్ని మన కోసం బలిగా ఇచ్చాడు. ఇక్కడ దాన్ని ఏమని త్యాగం కనబడుతుంది మనకి? క్రిస్మస్ ఇస్ గివెన్, మనకి బహుమానముగా కనబడుతుంది. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడైనా అర్థమైందా? అర్థమవలేదా? అమ్మ అర్థమైందా? ఏమండి, సకల మానవులందరూ పాపముతో కొట్టుబడి చచ్చిబడిపోతున్న నరకాగ్నికి పాత్రులుగా ఉన్న మనందరి కొరకు దేవుడు మన కోసం యేసు ప్రభు వారిని, అనగా ఆయనే మనకి గిఫ్ట్ గా ఈ భూమి మీదకి వచ్చాడు. రెండోది, ఆయన ప్రాణాన్ని మన కొరకు బహుమానముగా పెట్టాడు. దీన్ని ప్రజలకు తెలియపరచడానికి కొరకై క్రిస్మస్ తాత అనే ఒక గిఫ్ట్, అదొక క్యారెక్టర్ కింద మనకు చూపిస్తున్నాడు. అర్థమైందా? ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? క్రిస్మస్ పండుగలో, క్రిస్మస్ సీజన్లో మనం ఎవరికైనా సహాయం చేసే వారంగా ఉండాలి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చూడండి. ద బుక్ ఆఫ్ 1 of John chapter verse 3 and verses 17. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ఫాస్ట్లీ, త్వరగా చదువమ్మ. అమ్మా ఎన్నో వచనం చదువుతున్నా తల్లి. సారీ, ఇది 15వ వచనం అమ్మా. 15వ వచనం చదవండి. పదహారవ వచనం చదవండి. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక, ఏమండి ప్రేమ ఎట్టిదో, తర్వాత మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణమును పెట్టబద్దులమై ఉన్నాం. ఇప్పుడు దీన్నే గివిన్ అంటారు. దీన్నే ఏంటిదండి? గివిన్ అంటే అర్థం ఏంటో తెలుసా? మన తోటి సహోదరులకు ఏమి అవసరాలున్నా సహాయము చేయువారుగా ఉండాలి. ఏకంగా వాక్యం ఏం చెప్తుంది? యేసు ప్రభు వారు మన కొరకే ప్రాణం పెట్టాడు. మనము కూడా మన సహోదరుల నిమిత్తమై ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాం. దీన్నే క్రిస్మస్ తాత అనే వెనకాలన్న బ్యాక్గ్రౌండ్ స్టోరీ. అర్థమైందా? ఆయన మేఘాల్లో నుంచి వస్తున్నాడు కదా, మేఘాల్లో నుంచి బహుమానాలు వేసుకుని పట్టుకొస్తున్నాడు అంటే అర్థమేంటి?
ఆకాశము నుంచి ఆయన మానవ రూపమును ధరించుకుని సొగసైనను స్వరూపములైనను లేనివాడిగా ఈ భూమి మీదకి రిక్తునిగా చేసుకుని భూమి మీదకి వచ్చాడు. ఆయన వచ్చి మనవలే మానవ రూపము ధరించుకుని మనవాని వలె తిరిగాడు ఆయన. స్తోత్ర. ఇందులో త్యాగం ఉంది, ఇందులో బహుమానం ఉంది, ఇందులో ఏముందండి? సాక్రిఫైస్ ఉంది. ఏమండి? ఇందులో ఏముంది? మనకి సహాయము కనబడుతూ ఉంది. కాబట్టి ఈ క్రిస్మస్ లో మనం ఏం చేయువారమై ఉన్నామంటే ఇతరులకు సహాయము చేయువారుగా మనం ఉండాలి. మనం ప్రాణం పెట్టాల్సినంత పరిస్థితి ఏమి లేదు. ప్రాణం పెడతారా మీరు ఎవరైనా? అమ్మా పెడతారా? మీరు ఎవరైనా పెడతారా? మరి వాక్యం ఏం చెప్తుంది? ప్రాణం పెట్టబద్దులమై ఉన్నది. అయితే నేనేం కోరుకుంటానంటే మీ ప్రాణాలు ఎవరికి పెట్టద్దు, కానీ కేవలం వారికి ప్రాణ సహాయాలు చేయండి. అంటే వాళ్ళు ప్రాణం పోయే పరిస్థితులు వాళ్ళకి ఎదురైనప్పుడు అందులో మనము సహాయులుగా ఉండాలి. ఇదే మనకి క్రిస్మస్ నేర్పుతున్న అద్భుతమైన పండుగ. చెప్పండి, మొట్టమొదటిది ఏంటండి? క్రిస్మస్ ఈజ్ వర్షిప్, క్రిస్మస్ ఈజ్ గాస్పల్, క్రిస్మస్ ఈజ్ గివింగ్. ఈ మూడు విషయాలు ఈరోజు నేర్చుకున్నాం. ఆరాధన, ప్రభును ఆరాధించాలి. రెండోది స్వార్థ ప్రకటించాలి. మూడవది మనము సహాయము చేయాలి. చెప్పండి, ఇప్పుడు మన జీవితం అంతా మూడు లైఫ్ స్టోరీస్. మూడు లైఫ్ స్టోరీస్. ఒకటి దేవుణ్ణి ఆరాధించాలి, రెండు స్వార్థ ప్రకటించాలి, మూడు సహాయం చేయాలి. చూడండి, మన లైఫ్ స్టోరీ మూడు విషయాల్లోకి వచ్చేసింది. మన జీవితం అంతా మూడు విషయాల్లోకి వచ్చేసింది. వచ్చిందా రాలేదా? చెప్పాలమ్మా, వచ్చిందా? మూడు విషయాల్లోకి వచ్చేసింది మొత్తం. కాబట్టి దేవుని పిల్లలారా, క్రిస్మస్ అంటే ఒక పండుగ, క్రిస్మస్ అంటే ఒక సెలబ్రేషన్, క్రిస్మస్ అంటే ఒక బ్యూటిఫుల్ డెకరేషన్. ఒక క్రిస్మస్ అంటే మనం ఏదో ఆనందపడిపోయి ఆర్భాటంగా చేసేది కాదు. క్రిస్మస్ మనకేం నేర్పిస్తుందో తెలుసా? ఆరాధించడం నేర్పిస్తుంది. క్రిస్మస్ మనకి సువార్త ప్రకటించడం నేర్పిస్తుంది. క్రిస్మస్ మనకి సహాయము చేయడం నేర్పిస్తున్నాయి. మూడు విషయాలు మనం ఈరోజు నేర్చుకున్నాం. ఎంతమందికి అర్థమైంది ఈరోజు క్రిస్మస్ యొక్క ప్రసంగం? ఎంతమందికి అర్థమైంది క్రిస్మస్ సందేశం? చెప్పాలా? ఎంతమందికి అర్థమైంది? అందరికి అర్థమైందా? అర్థం కాని వాడు స్తోత్రం చెప్పండి. అమ్మా, అందరికి అర్థమైందా? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను మరొకసారి, క్రిస్మస్ గివిన్ అంటే ఏంటి? క్రిస్మస్ తాత వెనకాలన్న రహస్యం ఏంటో తెలిసిందా? ఇంకా చెప్పాలా? ఆయన ఒక దైవజనుడు, ఆయన ప్రజలకు ఎలా తెలియపరచాలా అని ఒక డ్రెస్ కోడ్ వేసుకుని బహుమతులు పంచడం మొదలు పెట్టేవాడంట. ఆయన రియల్గానే పంచిపెట్టేవాడంట. అనాథులకి, దిక్కులేని వాళ్ళకి, రాత్రిపూట రోడ్ల మీద పడుకునే వాళ్ళకి రహస్యపు పూట వెళ్ళి వాళ్ళకి బహుమతులు పెట్టేవాడంట. రాత్రిపూట దుప్పట్లు కప్పేవాడంట, చలికోట్లు ఇచ్చేవాడంట. ఆయన అన్ని చేశాడంట. ఆయనే మొట్టమొదట క్రిస్మస్ తాత. ఆ తాత తర్వాత ఇప్పుడు అనేకమైన క్యారెక్టర్స్ పెట్టుకుని డాన్సులు వేస్తున్నారు. అసలు క్రిస్మస్ తాత వెనకాల ఉన్న రహస్యాలు తెలుసుకోవాలి మనం. ఆయన ఒక గొప్ప దైవజనుడు. ఆయన క్రిస్మస్ తాత కింద అవ్వడానికి కూడా కారణాలు ఏంటంటే దేవుడు మన కొరకు బహుమానం ఇచ్చాడు. ఆయనే మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు. మరి యేసుక్రీస్తు ప్రభు వారు మనకే బహుమానం ఇచ్చాడు, ప్రాణం ఇచ్చాడు. అర్థమైందా? ఇక్కడ మనం ఎన్ని బహుమానాలు పొందుకున్నాం? 2 బహుమానాలు పొందుకున్నాం కదా. ఇప్పుడు 3వ బహుమానము మనమే. ఇతరులకు మన బహుమానముగా మారాలి. ఎంతమందికి అర్థమైంది? ప్రసంగంలో అర్థమైందా? స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. క్రిస్మస్ అంటే ఆరాధన, క్రిస్మస్ అంటే సువార్త, క్రిస్మస్ అంటే సహాయం. ఈ 3 విషయాలు మన జీవితంలో ప్రభు చెయ్యును గాక. చెప్పలే ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. బోయజ్ అన్న ప్రార్థన చేస్తారు.